కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో అంటే 15వ తారీఖు డెడ్ లైన్. అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 ఇయర్స్ 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గర్వపడేట్టుగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నీకు చాలా కోరిక ఉంది. మీది ఊరే కాబట్టి అవసరం లేదు మీకు. చూద్దాం, ఒకసారి ఆలోచించి ఫస్ట్ వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి అదే మరి హైదరాబాద్లో కూడా ఇచ్చాం. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా ఏం చేయాలో ఆలోచించి అది కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17-18లోనే సిడబ్ల్యూసీ అందరూ కూడా అప్రూవ్ చేశారు. 72% పూర్తి చేశాం. ఇంకో పక్క వరల్డ్ రికార్డ్, అది గిన్నిస్ రికార్డ్ 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం. అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే 3.84% పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగా కట్టే పరిస్థితికి వచ్చాం. ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే 12,157 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అదే మరి ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం. రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి. డయాఫామ్ వాల్ అయితే మార్చి 2026కు పూర్తవుతుంది. ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ 2027 లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నెక్స్ట్ ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది మీకు బ్రాడ్గా చూపించినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసి చూపించాం, 10 ప్రిన్సిపల్స్ చూపించాం, మిగిలిన ఫ్యామిలీ వ్యవస్థ ఇవన్నీ కూడా చెప్పాం. ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలో చెప్తూనే ఇప్పుడు యూస్ కేసెస్ కూడా ఏ విధంగా మనం ఈ 4 నెలల పాలసీల వల్ల ఏమేం చేసాం అవి కూడా మీకు చూపించాం. ఈరోజు భవిష్యత్తులో మానిటరింగ్ మెకానిజానికి లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి దానికి కావాల్సిన అడ్వైజరీ కమిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్, లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మానిటరింగ్ మెకానిజం ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అందుకని స్టేట్ లెవెల్లో ఒక మెకానిజం తయారు చేస్తున్నాం. ఇది అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో
డిస్ట్రిక్ట్ విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తాం. ఎకనామిక్ గ్రోత్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ టైం గవర్నెన్స్ అన్ని కూడా పెట్టి అక్కడనే మానిటర్ చేస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని ఆన్లైన్లో అనుసంధానం చేసి రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మండల్ లెవెల్లో కూడా ఇది చేసి ముందుకు పోతున్నాం. అంటే 3 లెవెల్స్లో, 1 స్టేట్, 2 డిస్ట్రిక్ట్, 3 మండల్ లెవెల్లో కూడా చేస్తాం. దీనికి విజన్ డాక్యుమెంట్స్ అనేది తయారు చేసుకొని ముందుకు